చెట్టువి. చూడండి చెట్టు గురించి ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయో. ఈరోజు నీవు నేను ఒక చెట్టుగా ఉన్నా. ఆ చెట్టుని దేవుడు ఎలా మార్చాడంటే కట్టెలుగా మార్చున్నాడు. స్తోత్రం చెప్తాం యేసయ్యకి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 4 మాటలు టకా చెప్తా. కట్టెలుగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి? కట్టెలుగా. సరే, కట్టెలుగా మార్చబడాలంటే చెట్టుని ఏం చేయాలి? గొడ్డలితో నరకాలి. గొడ్డలితో నరికినప్పుడే ఆ చెట్టులో నుండి కట్టెలు వేరైతాయి. ఏంటిది ఇంతగా చెట్టు? ఎక్కడున్న చెట్టు? లోకములో ఉన్న చెట్టు, ఎక్కడో బయట ఉన్న చెట్టు. అది ఏం చేయబడాలి? గొడ్డలితో నరకబడును గాక. ఏంటి గొడ్డలి? దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే గొడ్డలి నీ దగ్గరకు వచ్చినప్పుడు, 2 అక్షరాల ఖడ్గం అనే వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ దేవుడు నిన్ను దర్శించినప్పుడు లోకము నుండి వేరై, ఎక్కడ నుండి వేరై? గట్టిగా ఒక దెబ్బ పడుతుంది, గొడ్డలి దెబ్బ పడినప్పుడు తక్కువని ఆ గొడ్డలి దెబ్బ ఎరిగి కింద పడి దాన్ని ఏం చేస్తారంటే దాన్ని వేరు చేసి దేవుని మందిరంలోనికి దాన్ని తీసుకొని వస్తారు. ఈరోజు ఎవరు తెలుసా? నువ్వు నా దేవుడు లోకము నుండి నేను వేరు చేస్తున్నా. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? చేతులైతే గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పుట్టిన